ఇంటి యజమాని చనిపోయాడు. ఇల్లు గడవడం కష్టమైపోయింది. తల్లి తన కొడుకును పిలిచి, ఒరే, మీ నాన్నగారి ప్రాణ స్నేహితుడు ఒక ఆయన ఉన్నాడు, అతని దగ్గరికి వెళ్ళి ఎంతో కొంత సహాయం అడిగి తీసుకురా, చెల్లెళ్ళు ఆకలితో ఉన్నారని చెప్పిందట. సరే అని చెప్పి వెళ్ళేటప్పటికి అక్కడ పనిచేసే ఒక వ్యక్తిని రోజు డబ్బులు అని అడుగుతావు, ఎన్నిసార్లు సహాయం చేయాలి నీకు? సహాయం చేసే కొంది అడుక్కుంటూనే ఉంటారు. ఇలాగా అదిగో చేతిలో పనుండి సంపాదించాలనే తపనుంటే అక్కడ చనిపోయిందే బోనులో వెలక, దానితో కూడా వ్యాపారం చేయొచ్చురా, వెళ్ళు అన్నాడట. ఆ మాటలు విన్న ఈ పిల్లవాడు వెనతిరిగి వస్తుంటే పిలిచి, ఏం నాన్నగారు చనిపోయారని తెలిసింది, రాలేకపోయాను, ఏదైనా పని మీద వచ్చావా, సహాయం కావాలా అని అడిగాడట. లేదు, ఆ ఎలకనివ్వండి అంకుల్ నాకు అని అడిగాడట. వద్దొద్దు నాన్న, నువ్వు చిన్న పిల్లవాడివి, నీకేదైనా ధన సహాయం కావాలంటే నేను చేస్తానన్నాడట. వద్దు, నాకు ఆ ఎలకే కావాలన్నాడు. ఆ ఎలకను తీసుకున్నాడట. ఆ ఎలకను తీసుకుని వీధికి ఎలక అని అమ్మడం మొదలు పెట్టాడట. అందరూ నవ్వుకున్నారు. సాయంకాలానికో మధ్యాహ్నానికో ఒకరింట్లో పిల్లిని పెంచుకుంటున్నారు. అక్కడ ఆ పిల్లవాడు చూసి గొడవ చేసి, ఆ ఇంటి గల పిల్లవాడు ఆ ఎలకను ఆహారంగా పిల్లికి కొనమని గొడవ చేశాడంట. ఆ ఇంటి యజమాని 10 రూపాయలు ఇచ్చి ఆ కొడుకు కోసమని చెప్పి ఆ ఎలకను కొని పిల్లికి వేశాడట. ఆ 10 రూపాయలతో పల్లి వ్యాపారం మొదలు పెట్టాడు. మర్నాడు మళ్ళీ ఇంకొక చెక్లీలు అమ్మడం మొదలు పెట్టాడు. అటు ఇటు పొలాలకు పనులకు వెళ్లేవారు కొనుక్కుంటూ 40 రూపాయలైంది, 80 రూపాయలైంది, 200. అలా పెంచుకుంటూ ఈ రోజు 100 ఎకరాల ఆసామయ్యాడట. కష్టపడాలన్న తపన, ఒకరి దగ్గర చేయి చాపకూడదని ఆత్మవిశ్వాసం ఉంటే ఎప్పుడైనా సరే ఏదో ఒకటి సాధిస్తాం కదా.